నా పేరు రమేష్, మాది ఆసనరెడ్డిపాలెం సార్, మండలం టేక్మట్ల జయశంకర్ భూపాలపల్లి. నేను ఈ సంవత్సరం 3 ఎకరాలు టాటా బిగ్ ఎక్స్ వాళ్ళది పెట్టాను సార్. ఎందుకంటే నేను పోయిన సంవత్సరం వేరే కాడ చూసిన సార్, చూసి అది బాగుంది, దాన్ని వచ్చి ఒక 3 ఎకరాలు పెట్టాను సార్. నేను ఇది ఏంటంటే సైజు పెద్ద సైజు, నేను పోయిన సంవత్సరం చూసిన దానికన్నా ఈసారి కొంచెం బాగుంది, ఇంప్రూవ్ ఉంది. ఇది దగ్గర క్రాప్ సార్. ఇది చూడండి, దగ్గర క్రాపు. నాకు 5 పచ్చలు ఉన్నాయి. ఏంటంటే ఈ చేను నేను ఒక ఎకరం ఇక్కడ బిల్డ్ ఒక బిట్, ఇది మొత్తం నాకు ఏ చెట్టుకైనా మినిమం 70 కాయలు ఉన్నాయి. ఎక్సలెంట్, మంచిగా వచ్చింది. నా పక్క చేను కన్నా నా చేనే కొంచెం బాగుంది. ప్లస్ మళ్ళీ ఒకటి ఏంటంటే ఈ పత్తి ఆ పత్తి జోక్తే ఏంటంటే ఇది ఒక 5 పచ్చలు తీసి అదొక 5 పచ్చలు ఇస్తే మినిమం ఏంటంటే ఇది ఒక 41 గ్రాములు ఉన్నది, అదొక 32 గ్రాములు ఉంది. దాని తేడా నాకు అది బాగా నచ్చింది. నేను పోయిన సంవత్సరం చూసి ఈ సంవత్సరం పెట్టాను, ఒక 3 ఎకరాలు పెట్టాను. అసలు ఇంకా ఆయనతో ఇంకా 2 ఎకరాలు పెడితే మంచిగా అనిపించింది. కానీ నాకు ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే ఆయనతో పెట్టినా అయిపోవు. ఆ 2 ఎకరాల పత్తి వేరే అదర్ పత్తి పెట్టినా నాకు ఇంత అనం లేదు, అది ఆల్రెడీ లూట్ పోయింది. అది ఈ టాటా వాళ్ళ బిగ్ ఎక్స్ ఇప్పుడు మొన్న వర్షాలకు, మొన్న 10 days వర్షాలకు మస్తు ఘోరం ఇబ్బంది ఉంది. కానీ ఆ వారికైతే మంచి పూత గూడ కాపు మస్తు ఉన్నది. నాకు మినిమం ఒక ఎక్కువ వచ్చు, పోయినసారి కన్నా క్వింటాలు నాకు ఎక్కువ వచ్చు. ఎకరాన మినిమం ఒక 15 క్వింటాల దాకా వస్తుంది ఈ ఎకరాన. చూడండి సార్, ఇది ఎక్కడైనా ఈ చేను మొత్తం. కానీ ఏంటంటే ఈ సైజు, ఇది బరువు తీతసుతో అలకా వస్తుంది బిగ్ ఎక్స్ వాళ్ళది సార్. నేను ఇక్కడ నేను 3 ఎకరాలు వేసిన, కానీ నెక్స్ట్ ఇయర్ నేను 5 ఎకరాలు వేయాలనుకుంటాను. ఈ టాటా బిగ్ ఎక్స్ వాళ్ళదే ఎక్కడన్నా సుతా ముందాల తీసుకొని పెట్టాలనుకుంటాను. ఎందుకంటే నాకు పత్తి అలకగా వస్తుంది, దగ్గర క్రాప్. టాటా బిగ్ ఎక్స్ నెంబర్ 1, దీన్ని మించిన విత్తనం లేదు. ఎందుకంటే నాకు ఇంతవరకు ఓకే నెంబర్ 1. నాకు నేను 10 సంవత్సరాలు చేసిన కన్నా ఇది హైలైట్ ఉంది నాకు.